వెన్నెల రాత్రి విరబూసిన పశ్చాత్తాపం శ్రావణ శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ హంసలదేవి అనే పల్లెటూరి శివార్లలో ఉన్న ఒక అందమైన ఇంటి తలుపు తట్టారు ఒక జంట. వారు మాధవ్ మరియు రాధిక. మాధవ్ సుమారు 45 ఏళ్లు ఉంటాడు. కళ్ళు, ముక్కు, మాట ముక్కుసూటిగా ఉంటాయి. రాధిక 40 ఏళ్లు పైబడిన తెల్లటి పాల మీగడలాంటి చర్మం, నాజూకైన రూపంతో ఆమె అందం ఇంకా వెలిగిపోతోంది. తలుపు తెరిచింది వరుణ్ అనే 18 ఏళ్ల కుర్రాడు. అతని కళ్లల్లో ఏదో అంతుచిక్కని భావం. ఇక్కడ అద్దెకు ఇల్లు దొరుకుతుందా బాబూ? వినయంగా అడిగాడు మాధవ్. అద్దె నెలకు 3500 రూపాయలు, మెయింటెనెన్స్ 1000 రూపాయలు, మొత్తం 4500 రూపాయలు ఎలాంటి భావం లేకుండా చెప్పాడు వరుణ్. అదేంటి బాబూ, మరి అంత ఎక్కువ? మా వారికి ఆఫీసు శ్రావణపురంలో, ఇక్కడికి చాలా దూరం. కొద్దిగా తగ్గిస్తే బాగుండు కదా? రాధిక మృదువుగా అడిగింది. లేదు ఆంటీ, వేరే ఇళ్లతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ. స్థలం కూడా చాలా బాగుంటుంది వరుణ్ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. సరే బాబూ, ఆదివారం పొద్దున్నే వస్తాం. మాధవ్ ఒప్పుకున్నాడు. నీ పేరేమిటి? నా పేరు వరుణ్ అన్నాడు వరుణ్. 2 రోజుల తర్వాత మాధవ్, రాధిక దంపతులు ఆ ఇంట్లోకి మారారు. వారి సామాగ్రిని సర్దుకోవడానికి సహాయం చేయడానికి రాధిక సోదరి సీత మరియు ఆమె బంధువు ప్రకాష్ కూడా వచ్చారు. సీత సాయంకాలం వరకు ఉండి రాధికకు సహాయం చేసింది. ప్రకాష్ అప్పటికే వరుణ్తో పరిచయం పెంచుకుని తమ గురించి మాటామంతీ చేశాడు. మరుసటి రోజు మాధవ్ ఆఫీసుకి వెళ్లాడు. రాధిక వంటగదిలో పని చేసుకుంటుంది. వరుణ్కు రాధిక మీద ఏదో చెడు ఉద్దేశం. అతను ఆమె ఏమి చేస్తుందో, ఎక్కడికి వెళుతుందో మరియు సాయంత్రం మాధవ్ ఎప్పుడు వస్తాడో నిశితంగా గమనించసాగాడు. ప్రకాష్ వరుణ్ ప్రవర్తనను గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు సాయంత్రం మాధవ్ రాధికతో, నేను ఆఫీస్ టూర్కి వెళ్తున్నాను, 2 రోజుల్లో వస్తాను. మాధవ్ తన లగేజీతో బయలుదేరుతున్నప్పుడు వరుణ్ పక్కనుంచి వెళ్తాడు. వరుణ్ మాధవ్ని గమనిస్తాడు. మాధవ్ చేతిలో చాలా పెద్ద లగేజీ ఉంది. ఏమైనా సమస్య ఉందా అంకుల్? అడిగాడు వరుణ్. లేదు బాబూ, నేను 2 రోజులు ఆఫీస్ టూర్ మీద వెళ్తున్నాను మాధవ్ జవాబిచ్చాడు. వరుణ్ మనసులో ఒక దురాలోచన మొదలైంది. రాధిక ఆంటీని నా వశం చేసుకోవడం ఎలా అని ఆలోచించాడు. వెంటనే తన స్నేహితుడు రాహుల్కి ఫోన్ చేశాడు. నాకు గాఢ నిద్ర టాబ్లెట్స్ కావాలి, వెంటనే తీసుకురా. కొద్దిసేపటి తర్వాత రాహుల్ వచ్చి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్లిపోయాడు. సరిగ్గా అప్పుడే వరుణ్ అమ్మానాన్న కూడా చుట్టాల పెళ్లికి అనంతగిరికి వెళ్లారు. ఇదే సరైన సమయమని వరుణ్ తన మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. కిచెన్లోకి వెళ్లి సేమియా వండాడు. ఆ సేమియాలో నిద్రమాత్రలు కలిపాడు. బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రాధిక ఇంటి లోపలికి సేమియా తీసుకెళ్లాడు. రాధిక వరుణ్ లోపలికి రావడం గమనించింది. ఏమైనా కావాలా బాబూ? రాధిక ఆప్యాయంగా అడిగింది. లేదు ఆంటీ, మీకు సేమియా ఇవ్వడానికి వచ్చాను వరుణ్ అన్నాడు. ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? నవ్వుతూ అడిగింది రాధిక. ఇవాళ నా పుట్టినరోజు వరుణ్ అబద్ధం చెప్పాడు. అతను ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు అప్పుడే పక్కనే ఉన్న వ్యవసాయ భూమి నుండి వచ్చిన ఒక పాము అతని కాలుమీద కాటువేసింది. వరుణ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాధిక పరుగున వచ్చింది. ఆమె పాము తోకను పట్టుకుని ఆ ప్రాంతం నుండి దూరంగా విసిరేసింది. వెంటనే వరుణ్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. డాక్టర్ వరుణ్కి చికిత్స చేశాడు. ఒకరోజు నిద్రపోవద్దు. నిద్రపోతే విషం మీ మెదడు మరియు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది డాక్టర్ చెప్పాడు. డాక్టర్ మాటలు వింటూ వరుణ్ కంగారుపడ్డాడు. నేను అతడిని చూసుకుంటాను రాధిక ధైర్యంగా చెప్పింది. ఆమె వరుణ్ని తన ఇంటికి తీసుకువెళ్లి ఆ రాత్రి నిద్రపోకుండా చూసుకుంది. ఆమె తన కొడుకులా అతనికి సేవ చేసింది. ఆమె ఆప్యాయతను, సంరక్షణను గమనించిన వరుణ్ గుండె ద్రవించింది. నేనింత క్రూరమైన మనసుతో ప్రవర్తించాను. ఆమె జీవితాన్ని పాడు చేయాలనుకున్నాను. కాని ఇప్పుడు ఆమె నాకు సేవలు చేస్తుంది అని వరుణ్ తన మనసులో తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత రాధిక, నేను మార్కెట్కి వెళ్తున్నాను, 5 నిమిషాల్లో వస్తాను అని వరుణ్తో చెప్పింది. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత వరుణ్ వేగంగా తన ఇంటికి పరుగెత్తాడు. అతను నిద్రమాత్రలు కలిపిన సేమియాను డస్ట్బిన్లో విసిరి ఆమె తిరిగి వచ్చేలోపు తన ఇంటికి తిరిగి వచ్చాడు. అతని మనసులో ఒక కొత్త ప్రశాంతత, గౌరవం చోటు చేసుకున్నాయి. మరుసటి రోజు ఉదయం వరుణ్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారు. మాధవ్ కూడా ఆఫీసు టూర్ నుండి తిరిగి వచ్చాడు. వరుణ్ రాధిక వైపు చూస్తూ ఆమె కళ్లల్లో నిజమైన తల్లి ప్రేమను చూశాడు. ఆ రోజు నుండి వరుణ్ రాధిక పట్ల ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా ప్రవర్తించసాగాడు. అతని దురుద్దేశాలు పూర్తిగా తొలగిపోయి మానవత్వం నిండిన మంచి యువకుడిగా మారాడు.